వాక్య పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ శిలువ ధ్యాన దీక్ష కార్యములలో నీ శిలువను ప్రభా మేము వివరించుకొనొచ్చు ఉండగా నీ శిలువ శక్తి ద్వారా మా శరీర బలహీనతలను పెళ్లగించి శిలువ ద్వారా మమ్మల్ని బలపరచమని శిలువనాథుడైన క్రీస్తు ప్రభుని బట్టి ప్రథమలు ఆడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన శిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీభవించుచున్న మనకెల్లరకును శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన సదా లభించును గాక, ఆమీన్. చదవబడిన వాక్య లేఖనములను మనము పరిశోధన చేసినట్లయితే అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించుడుగాను మనము అతనిని ఎంచితిమి అనే మాటలు మనకి లేఖనములో కనబడుచున్నవి. పరిశుద్ధ గ్రంథములో యేసు నవ్వినట్లుగా ఎక్కడైనా మనము గమనించి ఉన్నామా, లేక గమనించిన వారమై ఉన్నామా అనే విషయాన్ని మనము ఆలోచిస్తే సువార్త పాఠములలో ఎయిడ్స్ అనగా దుఃఖించినట్లుగాను వ్యసనాకాంతుడుగాను బాధను అనుభవించేవాడు కానీ మనకి కనబడుతూ ఉన్నాడు. కానీ ఆయన నవ్వినట్లుగా ఎక్కడ మనకి వాక్యము చూపించదు. ఎందుకు ఆయన దుఃఖించిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసి, నీవు ఎవరికైతే సహాయము చేయవలననుకున్నావో, ఎవరినైతే రక్షింపబోతున్నావో వారే నిన్ను ద్వేషించినట్లయితే, వారే నిన్ను విసర్జించినట్లయితే, వారే నిన్ను తృణీకరించి అవమానపరచి ఉంటే నవ్వెలాగొస్తుంది? ఎలాగ ఆయన సంతోషముగా ఉండగలడు? అది అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఇందు మనము కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనము పరిశుద్ధ లేఖనముల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి, దేవుని విసర్జించుటకు గల కారణము లేక కారణములు. దేవుని విసర్జించడానికి గల కారణాలు ఏమిటి అంటే, వారు హృదయము పాపముతో నిండియుండును, అందుని బట్టి వారు ఆయనను విసర్జించి ఉన్నారు అనే మాట కీర్తనాకారుడైన దావీదు 14వ సంకీర్తన ప్రారంభ వచనములో చూపిస్తాడు. చూడండి, అక్కడ అంటున్నాడు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు కనుక వారి హృదయములో వారు తలంచుకుంటున్నారట, వారు హృదయములో ఆలోచిస్తున్నారట. ఏమనంటే దేవుడు
లేడు. వారి హృదయము పాపముతో నింపబడటాన్ని బట్టి, అనగా పాపపు ఛాయలు ఈ లోకములో అలుముకునటాన్ని బట్టి, ఈనాడు లోకము యొక్క తీరు కూడా అలాగే మనకి కనబడుతున్నది. దీనికి గల కారణం ఏమిటంటే పాపము. అందుకని ఆ లేఖనములో మనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెతికవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడునూ లేడట. ఈవేళ చాలామంది అనుకుంటారు, నేను దేవుని ఆరాధిస్తున్నాను, నేను దేవుని పూజిస్తున్నాను అని తలంచుచున్న వారులారా, మీ హృదయంలో ఉన్నటువంటి పాపమును, మీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని, మీ హృదయంలో ఉన్నటువంటి కలంకమును తీసివేసి దేవుణ్ణి పరిశోధించినట్లయితే, దేవునిని మనం గుర్తించినట్లయితే, ఆ దేవుడు ఎవరనేది మనము బాగుగా ఎరిగిన వారమై ఉంటాము. అందుకే వారు హృదయము ఏమైపోయిందట, చెడిపోయినది అన్నాడు. ఈవేళ మన హృదయం ఎలాగుంది? వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంతోమంది ఈ శిలువ ధ్యాన దీక్ష కార్యములు ప్రారంభించినప్పటి నుండి దేవునితో సహవాసమును కలిగి ఉండటానికి, దేవుని యొక్క పాద సన్నిధిలో అనగా ఒక గంట మోకాల మీద ఉండి ప్రభువును చూసే అనుభూతిని కలిగి ఉండాలని తీర్మానం చేసుకున్నాము. అనగా మనము ప్రయాస పడకుండా మనకి ప్రతిఫలము దొరకదు. శ్రమ పడకుండగా అనగా మనకి లాభము కలగదు. ఈవేళ మనం శ్రమిస్తేనే, ఈవేళ మనము మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటేనే పరలోకములున్న దైవ కుమారుడైన క్రీస్తును మనము చూడగలుగుతూ ఉంటాము. ఎంతమంది ఆయనను చూచారు? ఆయన చూడాలని ఆసక్తి ఎంతమంది కలిగి ఉన్నారు? లేక ఏదో వస్తున్నాము, వెళ్తున్నాము, 7 గంటలకి ప్రార్థన సమయం అన్నారు, 7 గంటలకు వస్తున్నాము, 9:30కి ప్రార్థన ముగించబడుతుంది, వెళ్ళిపోతున్నాం. కానీ వచ్చినటువంటి నీవు దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క పరిశుద్ధులు, పరలోక పటాలమును, అలాగని దైవ కుమారుడైన క్రీస్తును మనం చూసేవారమై ఉండాలి. దైవచనుడు దేవదాసయ్య గారట ఒకేనొక దినాన ఒక మందిరమును ప్రతిష్ఠించడానికి అయ్యగారిల్లి ఆ మందిరపు ద్వారమును తెరవగా, ఆ యొక్క ఆల్తార్ మీద ప్రభువు ఆసీనులైనట్లుగా దైవచనుడు గుర్తించారట. వెంటనే ఆ యొక్క ద్వారముల తెరవగాని అయ్యగారు ఒక కీర్తన పాడారు. ఏమిటా కీర్తన అంటే, ప్రభువు వచ్చి ఈనాడడుగు ప్రార్థనలు చేయండి. కనుక ప్రభువు ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. ఈవేళ మనము 2-3 కంటే సంఘముగా, సమాజముగా మనం కూడి శిలువనాథుడైన క్రీస్తుని మనం తలంచు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము. అదని బట్టి మనము ఆయనను మనం గుర్తించేవారమై ఉండాలి. అనగా అన్యులైన వారు క్రీస్తును ఎరగనటువంటి వారంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరని మాట వారికి చెందినది. రెండవది మనం గమనించినట్లయితే, దేవుని విసర్జించిన వారు కోల్పోయిన దీవెనలు ఏమిటి?
దేవుని విసర్జించడాన్ని బట్టి మనము పోగొట్టుకున్నటువంటి దీవెనలు ఏమిటి, కోల్పోయిన దీవెనలు ఏమిటి? న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, దేవుని విసర్జించిన వారు దేవుని రక్షణను వారు కోల్పోతారు. అదిని బట్టి మనము దేవునిని ఆరాధించే వారమై ఉండాలి, దేవునిని మనము సేవించిన వారమై ఉండాలి. అదికి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనములో, అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. అనగా క్రీస్తు రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనము పాపము ద్వారా పతనమైపోవచ్చు ఉండగా, పాపము ద్వారా మనము దేవునికి దూరమైపోవచ్చు ఉండగా, క్రీస్తు తన ప్రేమ ద్వారా ఆయన మనల్ని అనగా తన తట్టు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అన్య దేవతలను పూజించిరి అనే మాటను మనం చూస్తున్నాము. అనగా దేవుడు కలగజేసిన మనుష్యుడు దేవుళ్ళని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనుష్యుడట దేవునిని ఏర్పాటు చేస్తున్నాడట. అంటే దేవుడు గొప్పవాడా, మనుష్యుడు గొప్పవాడా? ఏమ్మా, ఎవరు గొప్పవారు? ఈవేళ మనము ఏ యొక్క ప్రతిమని మనము గమనించినా, ఏ ప్రతిమ కూడా ఏం చేయదు, ఏమ్మా మాట్లాడదు. మాట్లాడుతుందా? మాట్లాడదు. ఇటీవల కాలంలో మన యొక్క వాయిస్ మనకి వినపడేటట్లుగా చిన్నపిల్లలకి ఆట వస్తువులలో ఒక బొమ్మను తయారు చేశారు. ఆ బొమ్మ నీవు ఏది పలుకితే అదే పలుకుతుంది, నువ్వు ఏం మాట్లాడితే అదే మాట్లాడుతుంది. నువ్వు కూర్చో అంటే అది కూర్చో అంటుంది, నువ్వు నడువు అంటే అది కూడా ఏమంటుంది, నువ్వు నడువు అంటుంది. కానీ దానికి బొమ్మ యొక్క రూపం ఉంది, చేతులున్నాయి, కళ్ళున్నాయి, ముక్కు ఉంది, అనగా పాదములున్నాయి, శరీర అనగా అవయవాల యొక్క ఆ యొక్క ప్రతిబింబములను తయారు చేస్తారు. కానీ దాంట్లో జీవము లేదు. జీవము లేకపోవటాన్ని బట్టి అది మాట్లాడే శక్తి దానికి లేదు. ఏ ప్రతిమనైనా మనం గుర్తించినట్లయితే అనగా ప్రపంచ దేశములో ప్రాణ ప్రతిష్ఠ చేయబడినటువంటి ఏ ప్రతిమైనా సరే అది మనుష్యుని వలె మాట్లాడటము సాధ్యము కాని పని, అది దేవునికి సాధ్యమైనది. ఈవేళ చాలా మంది అంటారు, అయ్యా ఫలానా విగ్రహమును మేము ప్రాణ ప్రతిష్ఠత చేస్తాము, ప్రాణం పోసామంటారు. నువ్వు ప్రాణం పోసి ఆ బొమ్మ నీతో మాట్లాడాలి, నువ్వు ప్రాణం పోసి ఆ బొమ్మ నీతో నడవాలి, నీకు మార్గాన్ని చూపించాలి. కదులుతుందా? ఏమ్మా కదలదు. అంటే దాంట్లో ఏమి లేదు, నీ యొక్క ఆలోచన, నీ జ్ఞానమును బట్టి, నీ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క తెలివిని బట్టి నీవు బొమ్మని తయారు చేయగలిగావి. కానీ అది మాట్లాడి జీవించే అనుభూతి, ఆ యొక్క ఆయస్సు, ఆ యొక్క జీవము పెట్టే అధికారం నీకు లేదన్నమాట. అతి న్యాయాధిపతుల గ్రంథములో చెప్పిన మాట ఏమిటంటే, అయితే మీరు నన్ను విసర్జించి, మనము అనగా సర్వజ్ఞానైన దేవుని, సర్వరక్షకుడైన దేవుని మనము విసర్జించి, అనగా మనము పూజించకూడని వాటిని, మనం ఆరాధించకూడని వాటిని మనము ఏర్పాటు చేయటను బట్టి దేవుడట మనల్ని రక్షింపడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని విసర్జించిన వారు రక్షణ కోల్పోయిన వారిగా ఉన్నారు. కారణము దేవుడు అనగా వారిని నిరాకరించడాన్ని బట్టి, దేవుడు వారిని తృణీకరించడాన్ని బట్టి,
దేవుని యొక్క సహాయము మనకు లేకపోతే ఆనాడు గొలియాతు మీదకి దావీదు విజయము సాధించలేడు. అనగా గొలియాతును జయించే శక్తి దావీదు చిన్నవాడైన దేవుడు దావీదును బలపరిచి దావీదు అనగా దేవుని యొక్క శక్తిని బట్టి మరి బలిష్ఠుడైన గొలియాతుని ఏం చేయగలిగాడు? జయించగలిగాడు. అలాగనే మనం గమనించినట్లయితే దేవుని విసర్జించడాన్ని బట్టి మనము రక్షణను కోల్పోయిన వారం అవుతున్నాం. ఈవేళ రక్షణ లేక చాలామంది రక్షణ మార్గం కొరకు ఎదురు చూస్తున్నారు. అనగా రక్షణ ప్రణాళికను వారికి బోధించేవారు లేక, అందుకే భక్తుడి కట్టిన కీర్తనలో ఎన్ని తిరిగినా పోవు మీ పాపములు, ఎంత ఏడ్చినా పోవట. ఒక భక్తుడి కట్టిన కీర్తనలు అంటాడు, గంగ స్నానము చేసి గట్ల పైకెక్కిన పై బురద పోయిన సిలక పాపంబు పోలేదు సిలక అన్నారు. అనగా ఈ సిలుక మానవునికి సాదృశ్యముగా ఉంది. అనగా మనుషునికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ యొక్క సిలుక ఆయా పుణ్యక్షేత్రములు ఎన్ని దర్శించినా, ఎన్ని గుడులు అనగా తిరిగినా సరే అతని పాపము పోదు. పాపమును పరిహరించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన యొక్క అమూల్యమైన రక్తమును ప్రోక్షించినట్లుగా మనకి చరిత్ర గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు పాపులకు రక్షకుడు. ఈవేళ పాపము చేత పతనమైపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు సిలువకెక్కవలసి వచ్చింది. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన తన యవన కాలములో యవన రక్తమును ప్రోక్షించవలసి వచ్చింది. అందరి బట్టి మనం దేవుని యొద్దకు రావలసిన వారమై ఉన్నాము. మూడవ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయనను విసర్జించక స్వీకరించిన వారికి దేవుడిచ్చే గొప్ప దీవెన ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఎవరైతే ఆయన యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు కలిగినటువంటి మేలు దేవుడిచ్చే గొప్ప దీవెన ఏమిటంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట ఉంది. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనిను అనే మాటను మనం చూస్తున్నాము. ఆయనను విసర్జించక స్వీకరించిన వారు దేవుని కుమారులయ్యారట. అనగా ఎవరైతే తనను ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు రక్షకుడు అని సమాజంలో ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడట? తన యొక్క సంతానము. అందుకే ఏమంటున్నాడు? తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు, అనగా మనమే ప్రథమ ఫలము, దేవునికి ప్రథమ సంతానముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారము మనల్ని కన్నాడట. ఆయన మనల్ని కన్నాడు గనుక మనకు ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి ఉన్నాడు. మనం ఆయనకి కుమారులము కుమార్తెలమై ఉన్నాము. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఏమంటున్నాడంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మనము దేవుని యొక్క వాక్య మూలముగా అక్షయ బీజము నుండి
పుట్టింపబడిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనకి పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడు. క్షయమైన బీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని యొక్క వాక్య మూలముగా మన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం పుట్టిన వారమై ఉన్నాము. అందుకే నేడు నేను నిన్ను కని ఉన్నాను గనుక నీవు నాకు కుమారుడివై ఉన్నావు, కుమార్తెవై ఉన్నావు అంటున్నాడు. తల్లి గర్భములో పిన్నబగా రూపింపబడక మునిపి ఆయన మనల్ని ప్రతిష్ఠించి ఉన్నాడట, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనం దేవునికి ఏమై ఉన్నామంటే కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. ఈ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసి కనుక సమస్తమైన దూషణ మాటలను మాని, ఈవేళ మనం ఏ మాటలు నేర్చుకోవాలి? దూషణ మాటలను విడిచిపెట్టాలి. అంటే దోషముతో కూడినటువంటి మాటలు మన నోటి నుండి పలకకూడని మాటలను మనం పలకకూడదు. ఎవరిని మనం శపించకూడదు, ఎవరిని మనము దూషించకూడదు, ఎవరిని మనము అన్యాయముగా ఎవరి మీద ఎటువంటి నింద మనము వేయకూడదు. ఏం చేయాలట? ఒకేనొకప్పుడట అయ్యగారి దగ్గరికట ఒక ఆమె వెళ్ళిందట. ఆమె ఆ ఊరిలో అందరూ కూడా ఆమె ఏంటి ఆడులమాట. ఆమె అంటే భయము. చాలామంది నోటిగా భయపడుతూ ఉంటారు. ఎవరి నోట్లో అయినా ఉండొచ్చు కానీ ఫలానా వారి నోట్లో మనము ఉండకూడదు అంటారు కొన్ని గ్రామాల్లో ఒక్కొక్క వ్యక్తిని బట్టి. అలాగే ఆ గ్రామములో ఈమె క్రీస్తును ధరించుకోలేదు. ఆమె తన నోటిని అదుపు చేసుకోకుండా విచ్చలవిడిగా బూతులు తిట్టడం మాటలు తిట్టింది. కొంతకాలానికి ఆ గ్రామములో ఒక్కొక్కరు క్రమముగా దేవుని స్వీకరించి దేవుని నమ్ముకుని ప్రార్థనా మందిరానికి వెళ్ళటం ప్రారంభించారు. అందరూ కూడా ఉదయాన్ని అనగా వారు తమ పనులను చక్కబెట్టుకుని వంటలు చేసి అవన్నీ కూడా వారు సిద్ధం చేసి ఇంటి దగ్గర పిల్లలకి తన భర్తకి అనగా తయారు చేసుకుని ప్రతి సోమవారము వారు బయలుదేరి కాకాని స్వస్థశాలకు వెళ్ళటం ప్రారంభించారు. ఇలాగూ 2-3 వారాలు చూసింది ఈమె. ఏంటి ఈ ఊరిలో అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అనికినట్ట. ఎందుకంటే ఈమెకి ఎవరు చెప్పడం లేదు, ఈమెను ఎవరు కూడా పిలవటం లేదు. ఆమెతో మాట్లాడాలన్న భయమే, ఆమెను పనికి తీసుకెళ్లాలన్న భయమే, ఆమెతో సహవాసం చేయాలన్న భయమే. అందుకని ఆమెతో ఎవరు మాట్లాడటం లేదు. ఇలాగుండగా ఈమె అనేక వారాల నుంచి గమనిస్తుంది. ఆ గ్రామంలో చాలామంది ఆ వీధిలో ఉన్న వారందరూ కూడా అనగా చాలా తయారవి ఒక బుట్టోడు తీసుకుని ఆ బుట్టతో వారు బయలుదేరి బయటికి వెళ్ళిపోతున్నారు. ఒక రోజునట ఈమె కూడా బయలుదేరిందట. వారందరూ వెళ్తుంటే వారందరూ వెనకాల ఈమె బయలుదేరింది. వారు ఒక బస్సు ఎక్కారు, ఈమె ఎక్కి కూర్చుంది. వారు దిగే చోట ఈమె దిగింది, వారు వెళ్ళిన చోటకి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి ఆ ప్రార్థన అయిపోయింది. ఈమె కూడా అక్కడ కూర్చుని మౌనంగా ఉంది. అందరూ ఎదురు కూర్చున్నారు, ఈమె కొంచెం వెనకాల. ఎందుకంటే ఎవరికి తెలవకుండా ఈమె వచ్చింది కనుక. ఇదంతా కూడా గమనించినటువంటి దైవజనుడు ఆమె ప్రార్థన చేయించుకోవటానికి వచ్చేటప్పుడు అయ్యగారు అన్నారటమ్మా, ఈరోజు నుంచి నీకు క్రొత్త బూతులు నేర్పిస్తాను అన్నారట. వాక్యం ఏమంటుంది? ఏమని చదువు మనం? ఈ పేతురు గారు 2వ వచనంలో ఏమంటున్నాడు?
సమస్తమైన దూషణ మాటలు అంటున్నాడు. సమస్తమైన దూషణ మాటలు. ఇప్పుడు ఈమె మాట్లాడితేనే దూషణ మాటలు, కానీ ఇప్పుడు దైవిక మాటలు దైవచనుడు నేర్పిస్తున్నారట. ఏమనంటే, ఒకవేళ నీవు పెట్టినటువంటి చుక్కుడు పాదుని నీ ఇరుగు పొరుగు వారి యొక్క మేకలు కానీ గొర్రెలు కానీ లేక ఏ పశువు అయినా వచ్చి వాటిని తింటే నువ్వేమని చెప్పాలి? యేసు ప్రభువా, ఈ మేకను దీవించండి, ఈ కోళ్ళను దీవించండి అని నువ్వు పేటేసుకుని ఆ యొక్క పశువులను నీవు తిట్టడం ప్రారంభించాలన్నారట. పశువు ఈమె నేర్చుకుని ఇదేదో కొత్త బూతుల్లాగా ఉన్నాయి అనుకుంది. అంటే ఎవరితోటైనా సహవాసం చేస్తే కదా, ఎవరితోటైనా ఉంటే కదా ఈమెకు తెలిసింది. ఈనాడు మనం గమనిస్తే నూతులో ఉన్న కప్ప అనుకుంటుందట, నూత చుట్టూ తిరుగుతూ నేను ప్రపంచాన్ని తిరిగి వచ్చేసాను అనుకుంటుందట. అంటే ఆ నూతులో ఉన్న కప్పకి ఆ నుయ్యే ప్రపంచం లాంటిది. అటువంటిది ఈమె కూడా అటువంటిది. ఇదేదో కొత్త బూతులు అడిగినట. ఈమె బస్సు దిగింది. అందరూ ఈమెను చూసి త్వరగా మామూలుగా నడిచిన వారు 2 అడుగులు ముందుగా వేసుకుంటూ త్వరగా వారి ఇండ్లకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మరలా ఈమె పలకరిస్తే మరలా ఏదో గొడవ వస్తుంది, ఆవిడకి వాదం వస్తుంది. వెంటనే ఈమె త్వరగా వాళ్ళు వెళ్ళిపోవటం చూసిన తర్వాత ఈమె జాయిగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు గట్ట ఒక మేక ఆ చుక్కుడు పోదని తినేస్తుందట. అయ్యగారు అన్నారు, మేక ఏదైనా తింటే ఏం చెప్పమన్నారు? పేటేసుకుని నీ ఇంటి దగ్గర కూర్చుని ఇలాగూ బూతులు తిట్టు అన్నారు. ఆ సీమట ఇంటికి వచ్చిందట, కాలు కడుక్కు